హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేసిన సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాక ఇబ్బందులు పడ్డారని, ముధోల్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం రెండో విడతలో మరో 2,500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గ్రామాల్లో రేకుల షెడ్లు, గుడిసెలలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, ప్రస్తుతం వారికి ఇండ్లు మంజూరు అవుతాయని చెప్పారు. 5-10 వస్తాయి. దశల వారీగా 10 సంవత్సరాల నుంచి మూతపడిన ఈ ప్రోగ్రాం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈ ప్రోగ్రాం ఉండే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రోగ్రాం ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రోగ్రాం బంద్ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా దశల వారీగా ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, కట్టుకుని సుమతున్నది, దశల వారీగా అందరికీ ఇల్లు ఇవ్వడానికి సిద్ధమున్నదని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు 1 ఇయర్ లోపట్లో ఇంకా కట్టకుంటే ఆటోమేటిక్ గా క్యాన్సల్ అయిపోయి వేరేలోకి వచ్చేస్తుంది. మీరు దయచేసి అందరు 5 లక్షల రూపాయలు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో బెస్ట్మెంట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు, మన గోడలు అయిన తర్వాత ఇంకా 1,00,000 రూపాయలు, స్లాబ్ గిరాయిన తర్వాత 1,50,000 రూపాయలు, తర్వాత 140 ఏదైతే 1,40,000 రూపాయలు ఉంది, అది ఈజీఎస్ లో కన్వర్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలోనే, తొందరగా రాదు. 3,50,000 వరకు తొందరగానే వస్తాయి. 1,40,000 ఏదైతే ఉంది పెండింగ్, అది ఎన్ఆర్జీఎస్ లో ఇప్పుడు విబిజీ రామ్జీలో కన్వర్ట్ చేశారు. అది కూడా వస్తాయి, కానీ కొంత తొందరగా రావు. దానికోసం మీరు దయచేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపట్లో అందరూ ఇల్లు కట్టుకోవాలా, లేకుంటే ఇల్లు క్యాన్సల్ అయిపోతే అని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పోయిన గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ అని కేవలం మన నియోజకవర్గానికి పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణాన్ని హరితమయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెరిగితే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అందరికీ ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని, మరి పర్యావరణానికి సహకరించాలని, మెట్పల్లి పట్టణంలో మనకు 1,00,000 మొక్కలు పెట్టాలని మనకు లక్ష్యము నిర్దేశించారు జిల్లా కలెక్టర్ గారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 15 నుంచి 16 వేల ఇళ్లకు మనము మొక్కల పంపిణీ చేస్తున్నాము. అది కాకుండా మనము ఈ మధ్యనే డివైడర్లు డెవలప్ చేసుకొని దాంట్లో కూడా పెద్ద చెట్లను కూడా నాటించడం జరిగింది. ఇంకా చాలా స్కోప్ ఉన్నది ఇక్కడ చేయడానికి. గౌరవ కౌన్సిలర్లు వారి సహకారంతో ప్రతి వార్డులలో, అలాగే మెయిన్ రోడ్లలో ఇరువైపు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేపట్టడానికి మేము చర్యలు చేపడుతున్నాం. ఈరోజు వన మహోత్సవ సందర్భంగా మున్సిపల్ నుండి ప్రతి ఇంటికి మొక్కలు అందడం జరుగుతుంది. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులకు పెద్దపీట వేస్తున్నామని, అర్హులైన ప్రతి జర్నలిస్ట్ను ఆదుకుంటామని, వారి ఇళ్ల పట్టాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ హామీ ఇచ్చారు. సోమవారం రోజున హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో రిలే నిరాహార దీక్ష స్థలిని ప్రణవ్ సందర్శించారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహార దీక్షలను విరమింపజేశారు. ఎవరికి అనుకూలం కాదు సార్, మేము జర్నలిస్టులం. మాకు ప్రభుత్వం కనీస హక్కుగా ఒక నివేశన స్థలం ఇస్తుంది సార్. దానికోసమే అన్యదా భావించకుండా
మా సమస్యను అర్థం చేసుకొని ఇంత దూరం వచ్చి మా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసేందుకు ఇక్కడికి విచ్చేసిన మీకు ధన్యవాదాలు సార్. హుజరాబాద్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న పేద బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులకు దక్కిన ఒకే ఒక నివేశన స్థలం సార్ అది. దానికోసం ఒక 3 జర్నలిస్ట్ చనిపోవడం జరిగింది సార్. మా జర్నలిస్టులు అద్దె ఇళ్లలో ఉంటూ ఎలాంటి వేతనాలు లేక పనిచేస్తున్నారు సార్. ఆ విషయం మీకు తెలుసు సార్. ఇప్పటికైనా మా సమస్యను పెద్ద మనసుతో అర్థం చేసుకొని పరిష్కరించాలని, అందుకు మీరే బాధ్యత తీసుకోవాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పార్టీ ప్రభుత్వం మీకు ఎన్నడూ వెంబడి ఉంటుంది అని మరొక్కసారి నేను తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఇదే మన నిరాదీక్ష చేస్తున్నారు గోవిందర్ అన్న వాళ్ళకి, పెద్దలకి, అందరికీ. మరి దీన్ని ఇక్కడికి ముగించి మరి రానున్న రోజుల్లో మీకు న్యాయం జరిగేటట్టు మేము చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ మేము భరోసా ఇస్తూ నేను సెలవు తీసుకుంటూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా ఏదైతే జర్నలిస్టుల ఇల్లుల కేసీ క్యాంప్లో నివేశన స్థలాల సంబంధించి ఇక్కడ గత అందరూ జర్నలిస్ట్ మిత్రులందరూ ఏదైతే ఒక రిలే నిరాదీక్ష చేసిండ్రో, మరి దానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్, ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్న జర్నలిస్ట్ మిత్రులకు శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 19 రోజులకు రాబడిన ఆదాయం 1,47,12,236 రూపాయలు, బంగారం 67 గ్రాములు, వెండి 220 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 13,656 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 1,57,974 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు శివప్రసాద్, చిత్తూరు అసిస్టెంట్ కమిషన్ చిట్టెమ్మ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనుంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాని, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ సేవకులు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు చౌడసముద్రం గ్రామంలో 2 చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ పాషా అనే వ్యక్తి. అదే గ్రామానికి చెందిన 6-7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ పాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు. చిన్నారుల అవ్వ కవితమ్మ, తల్లి భాగ్యశ్రీ, తండ్రి ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకల చెరువు పోలీసులు. అసలు రాత్రి ఏం జరిగినదే? అంతే పోతాడని వాళ్ళ తాను ఉన్నారు లేని నేను ఇంటికి వెళ్ళిపోతాను. అన్నం ఫోన్ చేసుకొని తిని కొనుక్కొని అప్పుడు అన్ని ఫోన్ చేశాను. అక్క ఏమో ఏదో ఇస్తాను కదా, ఏమో సరే లెక్క అనిపించిందని ఆడిపోతే ఆయాలకు అంతే. నాకు ఇంకేంటి దాన్ని పోయేటప్పుడు ఆ పిల్లలు అరుస్తూ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ తాతున్నాడు వాళ్ళ తాతను ఉన్నారు లేని నేను నాకు కొన్ని సంగతి నాకు తెలియదు.
పాప పిల్ల బాగా ఏడుస్తుందా? ఏడుస్తాంటే ముసలో తీసుకొని ఉంటాడు. ఆయన పాడే ఉండేది అయిపోయినా ఉన్నారు అని చెప్పి అనుకున్నా. నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాయన వాళ్ళమ్మ ఆయన బెంగళూరులో ఉన్నారు. ఈరోజు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను ఆమోదించడం జరిగింది. గత కొన్ని రోజులుగా కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం ఏర్పడింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తయినందున మొత్తం 9 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సిమెంట్ రోడ్ల నిర్మాణం, 3 కోట్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, 3 కోట్ల పార్కుల అభివృద్ధి, ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్పాత్లు, డివైడర్లు తదితర పనులు 3 కోట్ల రూపాయలతో ఈ పనులు వచ్చే పక్షం రోజుల్లో కంటోన్మెంట్ పరిధిలోని వివిధ వార్డులలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని ఎన్ఓసీల కోసం కూడా అడగడం జరిగింది. మన కంటోన్మెంట్ బోర్డులో ఆల్రెడీ నేను తన ఎమ్మెల్యే గారు రాకన్నా ముందే మా ప్రెసిడెంట్కి కానీ సిఓ కానీ చెప్పడం జరిగింది. ఏమని, ఇప్పుడు మనకు 15th డిఫెన్స్ కమిషన్కి సంబంధించింది డబ్బులు వస్తుంది. ఆ డబ్బులను దేనికి పెట్టాలి 4 ప్లేస్లలో అని వాళ్ళు సూచించడం జరిగింది. 2 ఓకే. నేనేం చెప్పినంటే వాటిని ఇప్పుడు సగంలో ఆగిపోయిన కమ్యూనిటీ హాల్స్ ఒక 20 వరకు ఉన్నాయి. అంటే మాజీ ఎమ్మెల్యే గారు సాయన గారు ఆయంలో కొంచెం చేయడం జరిగింది, అవి ఆగిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ డబ్బులను మనకు హాస్పిటల్స్, బొల్లారం హాస్పిటల్ ఉంది, ఇంకా హాస్పిటల్ కొత్తది రెడీ అవుతుంది, వాడికి ఏదో హాస్పిటల్ ఉంది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవి అని నేను ఒక సిఓ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే 20 కమ్యూనిటీ హాల్స్ వస్తే ప్రజలకు అందుబాటులో, అంటే పేద ప్రజలకు అట్లా పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ దావతులు చేసుకోవడం ఏ దానికైనా వాళ్ళకు ఉపయోగపడతాయి. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం కారుమూరి నాగేశ్వరరావును గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఈడీ అధికారులు గాంధీ ఆసుపత్రిలో కారుమూరి నాగేశ్వరరావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, లావాదేవీలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా తనను అరెస్టు చేశారని అన్నారు. అన్యాయంగా తనను, తన కుమారుణ్ణి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేసులో ఎలాంటి ఆధారాలు, వాస్తవాలు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై ఇదే తరహా అరెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ, డిప్లొమా విద్యా వ్యవస్థలను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి మహేందర్, పి కిరణ్లు మాట్లాడుతూ విలీనం వద్దు, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, తడిగుడ్డతో రేవంత్ సర్కార్ పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు కోయవద్దని, నల్ల గుడ్డలతో గొంతు కోసుకుంటూ మరియు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకంటే ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు ఏది విద్యార్థులు అడుగుతున్నది కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో విద్యారంగాన్ని మొత్తం
భ్రష్టు పట్టించే పరిస్థితి ఉంది. అధికారంలో రాకనే ముందు ఏమన్నారు, స్కిల్స్ పెంచుతామన్నారు. స్కిల్స్ పెంచితే ఎవరు వద్దన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే స్కిల్స్ యూనివర్సిటీ పేరు చెప్పి పాలిటెక్నిక్ విద్యాసంస్థల్ని రద్దు చేయడం అనేది చాలా నిస్సిగ్గుమైనటువంటి చర్య. పండు చూపెట్టి చెట్టు మొదల నుంచి నరికివేసే పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు. కంటోన్మెంట్ బోర్డ్ జనరల్ బాడీ సమావేశం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని అన్ని వార్డులలో చెత్తతో రోగాల బారిన పడుతున్నారని, వెంటనే క్లీన్ కంటోన్మెంట్ మిషన్ చేపట్టాలని సూచించారు. యూపీహెచ్సీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, మిగిలిన ఎన్ఓసీలు త్వరగా ఇవ్వాలని కోరారు. అలాగే ఎలివేటెడ్ కారిడోర్లతో సమకూరిన 303 కోట్ల రూపాయలు మరియు 35 కోట్ల రూపాయలతో నాలాలు, డ్రైనేజీల అభివృద్ధి చేయాలని, పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. బోర్డు మీటింగ్లో ఎజెండాల అంశాలతో పాటు ముఖ్యమైన అంశాలు ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని మీద ఎక్కువ మటుకు దాని మీద చర్చించబడేది. ముఖ్యమైన విషయం అయితే మీకు అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా చెత్త సమస్య ఎక్కువ ఉంది. చెత్త క్లీన్ అయితే లేదు, చెత్త ఎక్కడ చూసినా అలా ఉందని చెప్తున్నారు. దానికి ఒక మిషన్ లాగా నేను ఒక సజెషన్ ఏమి ఇచ్చానంటే క్లీన్ కంటోన్మెంట్ మిషన్ అని ఒకటి తీసుకున్నాము. దానికి బ్రిగేడియర్ గారు, సిఓ గారు ఒప్పుకున్నారు. క్లీన్ కంటోన్మెంట్ మిషన్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా రోడ్ల మీద కచరా ఉండొద్దు, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. దానికి ఒక 8 రోజులు 8 వార్డులు నేను, సిఓ గారు, నామినేటెడ్ మెంబరు, ఇంకా ఎవరెవరైతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారో ఈ కంటోన్మెంట్ ప్రాంతం క్లీన్ ఉండాలని వాళ్ళందరినీ భాగస్వామ్యం కావాలని కూడా మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. మొదటిగా వార్డు 2 నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత వార్డు 3 రోజు ఒక్కొక్క వార్డుగా తీసుకొని మొత్తం కంటోన్మెంట్లో ఈ చెత్త అనేది లేకుండా ఒక పద్ధతిగా ఉండే విధంగా, ఏ విధంగా అయితే వేరే చోటాలు ఎట్లుంది మనము డస్ట్బిన్లలో వేసుకుంటారు, వారు వచ్చి కలెక్షన్ చేసుకుంటారు, క్లీన్ ఉంటుంది. ఇక్కడ అట్లా లేకుంటే మీరు వార్డ్ 2లో ఎక్కడ వెళ్ళినా కూడా రోడ్ల మీద చెత్త ఉంది, వార్డ్ 3లో వెళ్తే కూడా చెత్త ఉంది. కాబట్టి అక్కడ ఎక్కడ చెత్త ఉండకుండా చూడాలనేదే ఒక ఆలోచనతోటి అది తీసుకున్న నిర్ణయం. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ ప్రాజెక్టులో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు గేట్లను ఎత్తివేశారు. ఏఈలు సుకుమార్, అశ్విని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఏఈ అశ్విని మాట్లాడుతూ దిగువ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైద్యం వికటించి ఓ 31 ఏళ్ల మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మహిళకు నిర్వహించిన ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి విషమించి అధిక రక్తస్రావం జరిగి మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. ఆపరేషన్ అనంతరం మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రి సిబ్బంది వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని బంధువులు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆపరేషన్ విఫలమై అధిక రక్తస్రావం జరిగిందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యుడైన వైద్యుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని, సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలా భార్యకు కూడా నా భార్యకు కూడా
ప్రాబ్లం చెప్పమన్నాడు కదా అంటే చెప్పండి సార్. హాస్పిటల్ వాళ్ళు మన అమ్మాయిని చంపారు అవును అని మీ ఎలిగేషన్. ఎలిగేషన్ ఫిర్యాదు అంతే కదా కంప్లైంట్ మెడికల్ నెగ్లిజెన్సీ కేసు అది. ఓకేనా, మన అమ్మాయిని తప్పుడు సర్జరీ చేసిరు ఏదో చేసి ఉంటారు కాబట్టి మీ అమ్మాయి ఇష్యూ అయిందని చెప్పేసి మీరు అందరికీ చేస్తున్నారు. మీరు 100% రిటర్న్ పిటిషన్ మెడికల్ నెగ్లిజెన్స్ కంప్లైంట్ ఇవ్వండి. 100% పోస్ట్ మార్టం పంపిస్తాం. మెడికల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, చేస్తారు. ఏ యాక్షన్ వస్తే ఆ యాక్షన్ చేయాలి. అందుకే ఒట్టి పుణ్యాన్ని ట్రీట్మెంట్ చేసి అమ్మాయి చెప్పుకోవాలని అనట్లేదు. యారు పోలీస్ ఎందుకు విక్టిమ్ ఫేవర్లోనే ఉంటారు. ఏ పోలీస్ అయినా విక్టిమ్ ఫేవర్లోనే ఉంటారు. మీరు మా వాళ్ళు విక్టిమ్ ఎందుకు మీ చుట్టంగా ఆల్చుతంగా గీతా డాక్టర్ రావాలి రావాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్. మాకు న్యాయం చేయాలి సార్, న్యాయం చేస్తేనే పోతాం. ఓకే ఓకే 5 అవర్స్ సార్, 5 అవర్స్ నుంచి మా వాళ్ళు వచ్చారు కదా వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టదు కదా. ఎందుకు వదిలిపెట్టాలని కోరుకు వదిలిపెడతా నేను ఇష్టం ఏముంటే చేద్దాం అంటున్నాను కదా. దొడ్డిపల్లిలో ఆధునీకరించిన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, చూడా చైర్మన్ పర్సన్ కటారి హేమలతతో కలిసి ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణ మండపంలోని విభాగాలను ప్రారంభించారు. చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం మరిన్ని సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సార్ వచ్చాయి తీసేసి కొద్దిగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో బస్టాండ్ సౌకర్యం లేక ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తుండగా ఎండాకాలంలో మండుటెండలు, వర్షాకాలంలో వానలకు తడుస్తూ అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫకీరాబాద్ గ్రామంలో బస్టాండ్ లేదా బస్ షెల్టర్ నిర్మించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. పలమనేరు పట్టణంలో ఎంఆర్ పౌల్ట్రీ కన్స్ట్రక్షన్స్ నూతన కార్యాలయాన్ని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు.
పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఎంఆర్ పౌల్ట్రీ కన్స్ట్రక్షన్స్ ప్రొప్రైటర్ బి రమేష్ బాబు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పొత్రమది హైస్కూల్లో NMMSలో మార్కులు సాధించిన మోనీష్ జోషిక ఇద్దరికి ఘనంగా సన్మానించి ప్రోత్సాహక బహుమతులు అందించిన ఆమఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, మధుబాబు రెడ్డి, టెస్లా ప్రకాష్, మనోజ్, మురళి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పొత్రమది బుజ్జిరెడ్డి, హెడ్ మాస్టర్ మరియు స్కూల్ స్టాఫ్, అమ్మఒడి సేవలను అభినందించిన స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లలు, స్థానిక గ్రామ పెద్దలు. ఫోటో మాస్ కింద ఫోటోస్ తర్వాత మనకి ఈరోజు పాఠశాలకు ఇద్దరు సారు మేడం రాలేదు. పోయిన సంవత్సరము NMMS లక్ష్మీ ప్రియ విజేతలు రాణిమా NMMS విజేతలు గత సంవత్సరం. ఈసారి మేము ఈ అమ్మాయి నుంచి మండల ర్యాంకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మండలమే కాకుండా డిస్ట్రిక్ట్ కూడా రావాలని మేము కృషి చేస్తున్నాము. తర్వాత దైవ కృప. నెక్స్ట్ ఎవరమ్మా? గంగావర్షిణి. పెదకాకాని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానం మంగళసూత్రం నాన్తాడు మాయంపై కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ కామెంట్స్. పెదకాకాని అమ్మవారి ఆభరణాలు చోరీకి గురై 10 రోజులైందని దేవాదాయ శాఖ గాని పోలీసులు గాని ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకు ఆలయ అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, 14వ తారీఖు చోరీ జరిగితే 21వ తేదీ వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని, మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మి వ్రతం ఎలా చేశారని అడిగారు. నువ్వు భ్రష్టు పట్టించాలనుకున్నావు. నీ అవినీతి కార్యక్రమాలు నియోజకవర్గం నుంచి దాటి కాకాని గుళ్ళో కూడా ఈ రోజున ప్రవేశించాయి. సందర్భం చూసి కాకాని గుళ్ళో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు వెల్లడిస్తాయి. ఇది సందర్భం కాదు. ఈరోజు నేను భావోద్వేగంగా ఉన్నా, మహిళలు భావోద్వేగంగా ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భ్రమరాంబికాదేవిని దర్శించుకున్నారో అందరూ భావోద్వేగంలో ఉన్నారు. మా మెయిన్ పాయింట్ ఒకటే, ఈ రోజున ఆ పోయిన మంగళసూత్రాన్ని అధికారికంగా ప్రకటించండి. కొత్త మంగళసూత్రం అమ్మవారి మెడలో ఖాళీ లేకుండా ఎప్పుడు పెట్టబోతున్నారు? ప్రభుత్వం దీన్ని కొనిస్తుందా?
లేక భక్తులు కొనివ్వాలా మీరే నిర్ణయించండి. బాధ్యత నా మీద పెడితే 48 గంటల్లో అమ్మవారికి మంగళసూత్రం ప్రజల వద్ద నుంచి వారి భావోద్వేగంలోంచి తృణమో ఫణమో తీసుకొని ఇవ్వడానికి నేను బాధ్యత తీసుకుంటానని మీకు మనవి చేస్తున్నా. అంతేగాని దొంగ మంగళసూత్రాలు తెచ్చి ప్రజల యొక్క భావోద్వేగాన్ని రెచ్చగొట్టవద్దని ధూళిపాళ నరేంద్రకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇలాంటి నికృష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు, ఇది తప్పు అని చెప్తా ఉన్నా. అంతేకాకుండా నిన్న మళ్ళీ ఈయన నిర్ధారణకు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు లేరు, కుట్రకోణం ఉందంట.